హలో ఆస్పిరెంట్స్, ఒక సింపుల్ బ్యూటిఫుల్ టెక్నాలజీ ఫాస్ట్ ట్యాగ్. దీని గురించి విన్నారా? ఖచ్చితంగా తెలుసుకోండి. ఎగ్జామ్ ఓరియంటేషన్లో చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ ఫెసిలిటీని తీసుకొని వచ్చింది. సో ఇప్పటి నుంచి మనం ఫ్రీక్వెంట్గా ఫాస్ట్ ట్యాగ్ని రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. పెర్ ఇయర్ 3000 రూపీస్ కానీ, లేకపోతే 200 టోల్ ప్లాజా క్రాసింగ్స్కి 3000 రూపీస్ కానీ ఒకటేసారి పే చేస్తే సరిపోతుందన్నమాట. అసలు ఫాస్ట్ ట్యాగ్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. మనకి ఇది ఒక షార్ట్ రేంజ్ టెక్నాలజీ అండి. అండ్ దీంట్లో యూస్ చేసే వేవ్స్ వచ్చేసరికి రేడియో వేవ్స్. సో ఇందులో టెక్నాలజీ ఏంటి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ. అసలు ఎలా ఇది వర్క్ అవుతుందంటే, మనకి ఒక వెహికల్ ఏదైతే ఉంటుందో దానికి ఒక స్పెసిఫిక్ ఫాస్ట్ ట్యాగ్ని అయితే ఇస్తాము. సో అది వాళ్ళ యొక్క అకౌంట్కి లింక్ అయి ఉంటుందన్నమాట. ఒకప్పుడు టోల్ ప్లాజా దగ్గరికి వస్తే అసలు ఎంత పెద్ద లైన్లు ఉండేవో మీకు కూడా తెలుసు. సో మనం మాన్యువల్గా డబ్బులు పే చేయాలన్నమాట. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఫాస్ట్ ట్యాగ్ ఎప్పుడైతే మనకు వచ్చిందో ఆ వెహికల్ అనేది టోల్ ప్లాజా దగ్గరగా వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఆ ఫాస్ట్ ట్యాగ్ ఏదైతే ఉంటుందో ఆ వెహికల్ యొక్క ఫాస్ట్ ట్యాగ్ని వీళ్ళు చదివి ఆ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఆ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతున్నాయి. దీనివల్ల మనం సో మచ్ ఆఫ్ చాలా టైం మనం సేవ్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఎవరు మనకి మేనేజ్ చేస్తున్నారంటే, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లస్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కలిపి ఈ యొక్క ఫాస్ట్ ట్యాగ్ టెక్నాలజీని అయితే మనకి మేనేజ్ చేస్తున్నారు. అసలు ఇది మనము 2014లో ఒక పైలట్ ప్రోగ్రామ్గా తీసుకొచ్చాం. బట్ దీని యొక్క యూజ్ అనేది బాగా కనిపించడం వల్ల ఇది నేషన్ వైడ్ 2021 Feb 15న మొత్తం అన్ని నేషనల్ హైవేస్లోని అన్ని వెహికల్స్కి కంపల్సరీ చేశారనమాట. ఇఫ్ యూ లైక్ ది కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్.